హాయ్ అండి. ఈరోజు 10th క్లాస్ వాళ్ళకి ట్రిగనోమెట్రీలో ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. సో ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ 4 ఇన్ ద చాప్టర్ ట్రిగనోమెట్రీ. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ బి. ఏబీ ఈజ్ ఈక్వల్ టు 5 cm. యాంగిల్ ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు 30 degree. డిటర్మైన్ ద లెంత్స్ ఆఫ్ ద సైడ్స్ బీసీ అండ్ ఏసీ. ఒక ట్రయాంగిల్ ఏబీసీలో బి వద్ద 90 degree ఉంది. రైట్ యాంగిల్ ఈజ్ మీన్స్ 90 degree. అందులో ఏబీ సైడ్ 5 cm, ఏసీబీ 30 degree. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద లెన్స్ ఆఫ్ బీసీ అండ్ ఏసీ. చూద్దాం ఈ ప్రాబ్లం. సో ఇట్ ఈస్ అ ట్రయాంగిల్ ఏబీసీ వేర్ బి ఈజ్ 90 degree, ఏసీబీ ఈజ్ 90. ఏసీబీ యాంగిల్ ఏసీబీ అంటే యాంగిల్ ఈ మిడిల్ లెటర్ వద్ద, ఇది వర్టెక్స్ ఆఫ్ ద యాంగిల్ అవుతుంది. మిడిల్ లెటర్ అంటే సి వద్ద 30 degree. అందులో ఏబీ 5 cm ఇచ్చాడు. మనం కనుక్కోవాల్సింది బీసీ లెంత్ అలానే ఏసీ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో కనుక ఈ 3 సైడ్స్లో 2 sides కనుక తెలిస్తే, ఏమైనా 2 sides తెలిస్తే, యూ కెన్ ఫైండ్ అవుట్ ద థర్డ్ సైడ్ బై యూజింగ్ పైథాగరస్ లా. వీ హ్యావ్ ఏ ప్రాపర్టీ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే ద స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 sides. If you want to use that Pythagoras theorem, we must know any 2 sides of the right angle triangle. కానీ ఇక్కడ మనకి తెలిసింది ఒక సైడ్ మాత్రమే. హౌ కెన్ యూ ఫైండ్ అవుట్ ద అనదర్ 2 sides దెన్? కనీసం ఇంకొక సైడ్ తెలిస్తే పైథాగరస్ లా యూజ్ చేసి థర్డ్ సైడ్ కనుక్కోవచ్చు. ఎట్లా కనుక్కోవాలి? సో ముందు మనం బీసీ లెంత్, ఏసీ లెంత్ రెండిట్లో ఏది కనుక్కోవాలో ముందు ఫిక్స్ అవుదాం. సో ఐ వాంట్ టు డిసైడ్ ఫస్ట్, ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ద లెంత్ ఆఫ్ బీసీ. బీసీని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. మనకిచ్చిన హింట్స్ ఇవి. ఒకటి 5 cm, ఒకటి యాంగిల్. వాడు ఇచ్చిన 5 cm 30 degreeకి ఆపోజిట్లో ఉన్నది. అంటే ఇది ఆపోజిట్ సైడ్. మనం కనుక్కోవాల్సిన బీసీ అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఇది హైపోటెన్యూస్. ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఆల్రెడీ. ద సైడ్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు 90 degree and longest side in the right angle triangle is called hypotenuse. The side which is opposite to angle 30 degree, it is opposite side. The other side is adjacent side. ఇప్పుడు మనము ఈ రెండిట్లో అడ్జసెంట్ సైడ్ కనుక్కుందాం అనుకుంటున్నాను. సో వాడిచ్చిన 5 cm ఆపోజిట్లో ఉండటం 30కి, మనకు కావాల్సిన అడ్జసెంట్ సైడ్ ఏదైతే బీసీ ఉందో అది 30 degreeకి అడ్జసెంట్ సైడ్ అవ్వటం. ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్కి సంబంధించిన ట్రిగనోమెట్రిక్ రేషియో. సో tan theta is the ratio of opposite side and adjacent side. So let us apply tan on 30 degree. So now in triangle ABC, tan 30 degree is equal to 30 degreeకి ఎదురుగా ఉన్న tan theta, ఏ ట్రిగనోమెట్రిక్ రేషియో అయినా సరే, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ 2 sides. ట్రిగనోమెట్రిక్ రేషియో ఈజ్ నథింగ్ బట్ రేషియో ఆఫ్ ఎనీ 2 sides ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్కి రేషియో కడితే వచ్చేది tan. అదే ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ కడితే వచ్చేది సైన్. అదే అడ్జసెంట్ సైడ్కి హైపోటెన్యూస్కి రేషియో చేస్తే కాస్. ఇదంతా మనకు తెలుసు. సో tan ఈజ్ నథింగ్ బట్ ఆపోజిట్ సైడ్ బై ఈ అడ్జసెంట్ సైడ్. దేనికి ఆపోజిట్ సైడ్? 30 degreeకి ఆపోజిట్ సైడ్ అంటే ఏబి. అడ్జసెంట్ సైడ్ బీసీ. టేబుల్లో tan 30 వాల్యూ మనకి 1/√3 ఈజ్ ఈక్వల్ టు ఏబి ఈజ్ గివెన్ 5 బై అడ్జసెంట్ సైడ్, అదే మనకు కావాల్సింది బీసీ. డూ క్రాస్ మల్టిప్లికేషన్. బీసీ 1s are బీసీ, 5 into √3 5√3. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు 5√3 cm. సో వీ గాట్ ఇట్. సో బీసీ వచ్చేసింది 5√3 cm. సో ఇది. సో టు ఫైండ్ అవుట్ ద లెంత్ ఆఫ్ బీసీ, because 5 cm is opposite to 30 degree, my required BC is adjacent to 30 degree. So I thought to apply tan on 30 degree because tan is the ratio of opposite side and adjacent side. ఇప్పుడు ఇంకా హైపోటెన్యూస్ కనుక్కుందాం. ఇక్కడ మనకి చాలా రకాలు ఉన్నాయి. ఒకటి ట్రిగనోమెట్రిక్ రేషియో అప్లై చేసి హైపోటెన్యూస్ కనుక్కోవచ్చు. లేదు 2 sides తెలిసినాయి కదా సార్, పైథాగరస్ అలా యూజ్ చేసి మనం హైపోటెన్యూస్ కనుక్కోవచ్చు, అలా కూడా కనుక్కోవచ్చు. బట్ ఐ వాంట్ టు అప్లై ట్రిగనోమెట్రిక్ రేషియో. ఇప్పుడు ఈ రెండిట్లో ఇది హైపోటెన్యూస్ ఏంటి, అడ్జసెంట్ సైడ్ హైపోటెన్యూస్ యూజ్ చేసుకోవచ్చు, ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ ఉపయోగించుకోవచ్చు, మన ఇష్టం అది. నేను 5 cm హైపోటెన్యూస్ని యూజ్ చేసుకుంటూ 30 degreeకి సూటబుల్ ట్రిగనోమెట్రిక్ రేషియో అప్లై చేస్తాను. లేదు మీరు 5√3 cm హైపోటెన్యూస్కి అంటే అడ్జసెంట్ సైడ్కి హైపోటెన్యూస్కి సంబంధించిన ట్రిగనోమెట్రిక్ రేషియో అప్లై చేసి హైపోటెన్యూస్ కనుక్కోవచ్చు. బట్ హియర్ నేను ఆపోజిట్ సైడ్కి హైపోటెన్యూస్కి, ఆపోజిట్ సైడ్ 5 cm నేను కావాల్సిన హైపోటెన్యూస్, ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ సంబంధించిన ట్రిగనోమెట్రిక్ రేషియో సైన్. సో సైన్ 30 degree ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై
హైపోటెన్యూస్. అదే మీరు కనుక ఒకవేళ అడ్జసెంట్ సైడ్ హైపోటెన్యూస్ గడితే అడ్జసెంట్ తెలుసు కాబట్టి కాస్ అప్లై చేయాలి, బికాస్ కాస్ ఈజ్ రేషియో ఆఫ్ అడ్జసెంట్ సైడ్ అండ్ హైపోటెన్యూస్. బట్ హియర్ ఐ హ్యావ్ టేకెన్ ఆపోజిట్ సైడ్ అండ్ హైపోటెన్యూస్, సో దట్ ఈస్ రిలేటెడ్ విత్ సైన్. సో ద సైడ్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు 30 degree is AB and hypotenuse is AC. We have to find out. From the table sin 30 value 1/2. It is AB is given. So 5 cm. AC we have to find. Cross multiplication. AC 1s are AC. 5 2s are 10 cm. So completed. లేదు మీరు ఇవి రెండు కడదాం అనుకున్నారనుకోండి, అప్పుడు కాస్ అప్లై చేయాలి, అది కూడా చూపిస్తాను. కాస్ 30 degree ఈజ్ ఈక్వల్ టు adjacent side by hypotenuse. Cos is the ratio of two sides, they are adjacent side hypotenuse, and BC by AC. Cos 30 value is root 3/2. BC already we found in the first case, that is 5 root 3. Hypotenuse we should find. Cross multiplication. Root 3 into AC is equal to 2 into 5 root 3. Into form root 3 changes by form. AC is equal to 2 into 5 root 3 by root 3. Root 3 cancel. AC is equal to 10 centimeter. So same answer we got here. Sin 30 నేను 30కి సైన్ అప్లై చేసి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ ఉపయోగించుకొని ఏసీ కట్టాను. లేదు అడ్జసెంట్ సైడ్ తెలుసు కాబట్టి యూ కెన్ అప్లై ద కాస్ ఈజ్ ద రేషియో ఆఫ్ అడ్జసెంట్ సైడ్ హైపోటెన్యూస్. ఐ గాట్ సేమ్ ఆన్సర్. ఇంకొంతమంది ఆఫ్టర్ గెటింగ్ దీస్ టూ సైడ్స్ యూ కెన్ ఫైండ్ అవుట్ ద థర్డ్ సైడ్ బై యూజింగ్ పైథాగరస్ లా, అది కూడా చేసి చూపిస్తాను. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏబీ ఈజ్ గివెన్ 5 whole square. బీసీ జస్ట్ నో ఇన్ ద ఫస్ట్ కేస్ వీ ఫౌండ్ 5 root 3. అది ఫస్ట్లో మనకు తెలియదు, మనం కనుక్కుందాం. అది కనుక్కున్న తర్వాతే ఎనీ టూ సైడ్స్ తెలిస్తే థర్డ్ సైడ్ కనుక్కోవచ్చు. 5 square is nothing but 25. 5 root 3 whole square is nothing but 5 root 3 whole square is nothing but 5 square into root 3 whole square. 5 square is 25. Root 3 whole square means root cancel. 3, 25, 3, 75. 75. So 25 plus 75, it gives 100. So it is AC square. But I want AC. AC is equal to, if you want to remove the square, you find out the root of RHS. Root 100. Root 100 means what is the number whose square is 100? ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే 100 వస్తుంది. 10 10s are 100. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు 10 centimeter. దట్స్ ఇట్. సో ఫస్ట్ ఏదో ఒక సైడ్ కనుక్కోవడానికి యూ హ్యావ్ టు అప్లై దట్ సూటబుల్ ట్రిగ్నామెట్రిక్ రేషియో. వన్స్ యూ గెట్ ఎనీ వన్ సైడ్, అంటే టూ సైడ్స్ తెలిసిన తర్వాత థర్డ్ సైడ్ కనుక్కోవడానికి ఇట్ ఈస్ యువర్ విష్. యూ కెన్ అప్లై ద సైన్ ఆర్ కాస్ ఆర్ బై యూజింగ్ పైథాగరస్ లా యూ కెన్ ఫైండ్ అవుట్. సో it is a concept how to find out the other two sides of the right angle triangle when we know one angle and one side. So it's the most important model and very simple also. Just we know trigonometric ratios. The trigonometric ratio is nothing but ratio of two sides. Ratio of opposite side hypotenuse gives sine. Ratio of adjacent side hypotenuse gives cos. Ratio of opposite side adjacent side is tan. That's it. Thank you. Next video lo same ఇంకో మోడల్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.